హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక తెనాలి రామకృష్ణ కథని విందాం. కథ పేరు బంగారు నాణాలు. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల వారు సభలో చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు రాయలవారికి తమాషాగా ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తన అనుచరులను పిలిచి కొన్ని బంగారు నాణాలు తీసుకొని రమ్మన్నాడు. తర్వాత అక్కడ ఉన్న వారందరికీ ఆ నాణాలని సమానంగా పంచమని చెప్పాడు. రాయలవారు అలా చెప్పగానే అందరూ ఎంతో సంతోషించారు. కానీ రామకృష్ణ కవి మాత్రం ఇందులో ఏదో తిరకాసు ఉండి ఉంటుంది అని రాయలవారు ఏం చెప్తారా అని చూస్తూ ఉన్నాడు. అంతలో రాయలవారు మాట్లాడుతూ, మీరందరూ ఒక వారంలోపు ఈ బంగారు నాణాలని ఖర్చు పెట్టాలి. కానీ ఒక షరతు, నా ముఖం చూసిన తర్వాతే బంగారు నాణాలని ఖర్చు పెట్టాలి. వారం తర్వాత మిగిలిన నాణాలని తిరిగి ఇచ్చేయాలి అని చెప్పాడు. దాంతో సభలోని వారంతా ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. అంతలో రాయలవారు మాట్లాడుతూ, వచ్చే వారం మళ్ళీ సభలో కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు. అందరూ రోజు అంగడి వీధుల్లో తిరుగుతూ రాజుగారు ఎక్కడైనా కనిపిస్తే బాగుండు అని చూస్తూ ఉన్నారు. కానీ రాయలవారు మాత్రం ఆ వారం అంతా అంతఃపురం దాటి బయటికి రాలేదు. అలా వారం గడిచింది. అందరూ నిరుత్సాహంగా నాణాల మూటతో సభకు తిరిగి వచ్చారు. కానీ తెనాలి రామకృష్ణ కవిగారు మాత్రం కొత్త పట్టు వస్త్రాలు, కొత్త బంగారు నగలను ధరించి సంతోషంగా నవ్వుతూ వచ్చాడు. సభలో రామకృష్ణ కవి అంటే ఈర్ష్య ఉన్న వారంతా అతని చూసి ఖచ్చితంగా షరతు మీరి ఉంటాడు అని అనుకున్నారు. బంగారు నాణాలు దక్కకపోయినా కనీసం రామకృష్ణ కవిని శిక్షిస్తే చూసి ఆనందించే అవకాశం వచ్చింది అని వారందరూ అనుకున్నారు. అంతలో రాయలవారు సభలోకి రానే వచ్చారు. అందరూ వచ్చి, ప్రభు, మిమ్మల్ని ఈ వారం ఎప్పుడూ చూడలేకపోయాం, ఒక్క బంగారు నాణాన్ని కూడా ఖర్చు పెట్టలేకపోయాం అని చెప్పి బంగారు నాణాలని రాయలవారికి వెనక్కి ఇచ్చేశారు. కానీ రామకృష్ణ కవి మాత్రం కదలకుండా అలాగే కూర్చున్నాడు. అది చూస్తున్న రాయలవారు, ఏం రామకృష్ణ, నీ సంగతేమిటి అని అడిగారు. అందరూ రామకృష్ణ కవి ఏం చెప్తాడా అని ఆత్రంగా చూస్తూ ఉన్నారు. అప్పుడు కవిగారు లేచి, మహారాజా, మీరు చెప్పినట్టే మీ ముఖాన్ని చూసే మొత్తం బంగారు నాణాల్ని ఖర్చు పెట్టాను. నేను వేసుకున్న ఈ పట్టు వస్త్రాలు, ఈ బంగారు నగలు మీరిచ్చిన నాణాలతోనే కొన్నాను అని ఉత్సాహంగా చెప్పాడు. వెంటనే రామకృష్ణ అంటే అసూయ ఉన్న కొందరు లేచి, రాయలవారు వారం నుంచి ఎవ్వరికీ కనిపించలేదు, నీకు మాత్రం ఎలా కనిపించాడేంటి అని ప్రశ్నించారు. రాయలవారు మాత్రం తనలో తాను నవ్వుకుంటూ వారి ప్రశ్నకు సమాధానం చెప్పమని రామకృష్ణ కవిని ఆజ్ఞాపించాడు. అప్పుడు తెనాలి రామకృష్ణ కవి, మహారాజా, ప్రతి నాణం వెనక మీ ముఖం ముద్రించి ఉంది. వస్తువులు కొన్న ప్రతిసారి రాయలవారి ముఖంని చూసి రాయలవారికి ఒక ప్రణామం చెప్పి మరీ ఖర్చు పెట్టాను అని సమాధానం చెప్పాడు. ఇది విన్న రాయలవారు రామకృష్ణ కవి తెలివితేటలకు సంతోషించి నవ్వుతూ, అయితే సరే, ఈ వారంలో ఈ మూట ఖర్చు పెట్టుకో అని చెప్పి ఇంకో బంగారు నాణాల మూటని బహుమతిగా ఇచ్చాడు. దాంతో రాయలవారికి కృతజ్ఞ చెప్పుతూ రామకృష్ణ కవి ఒకవైపు, ఇచ్చిన బంగారు నాణాలను కూడా ఖర్చు పెట్టలేకపోయామే, పైగా ఈ రామలింగడికి ఇంకో మూట దొరికిందని ఏడుస్తూ సభలోని వారంతా ఇంకొక వైపు ఉండగానే సభను ముగించి రాయలవారు వెళ్ళిపోయారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో కథల కోసం దయచేసి మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.